ప్రకాశం జిల్లా దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు గోరంట్ల రవికుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అనంతరం గరికపాటి వెంకట్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దగాపడిన నా బీసీ తమ్ముళ్లను ఆదుకోవడమే నా లక్ష్యం అంటూ అన్నారు. వైసీపీ అరాచక పాలన అంతమవ్వాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గంగా 100 వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. బీసీల రక్షణ చట్టం ఎన్నో వేళ్లలో బీసీలకి ఎంత అన్యాయాల అక్రమాలకి గురవుతా ఉన్నా కూడా ఇంతవరకు రక్షణ చట్టం లేదు. తెలుగుదేశం జనసేన పార్టీ మేనిఫెస్టోలో సూపర్ 6 లో భాగంగా బీసీలకు రక్షణ చట్టం మొట్టమొదటిసారి దేశంలో 2024లో మనం చూడబోతా ఉన్నాం. దాన్ని ఉద్దేశించి బీసీ సోదరులందరూ మూకబడిగా కుర్చీని మడతపెట్టి ఈ గవర్నమెంట్ ఏం చేయాలి మనం 60 రోజుల్లో. అదేవిధంగా ఇంకా దర్శి నియోజకవర్గానికి వస్తే సోదరులకు సంబంధించి బీసీ సోదరులకు సంబంధించి వాళ్ళు ఏదైనా లోకల్గా ఏదైనా చేసుకోవటానికి సంబంధించి ఏ రకమైన ఆర్థిక చేయూతను ఎవరు ఇవ్వలేదు. జనసేన పార్టీ షణ్ముఖ ఎవరో భాగంగా ప్రతి నిరుద్యోగులకి 500 మందికి నిరుద్యోగులకి సంవత్సరానికి 10 లక్షలు, సంవత్సరానికి 500 మందికి 10 లక్షల రూపాయలు ఆర్థిక చేయూతనిచ్చి, ఏదైతే కులాల బీసీ కులాల వాళ్ళందరికీ ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తా ఉంది. మనకు నచ్చిన చేతివృత్తులతో మనకి నైపుణ్యాలతో మనం ఎక్కడికో వెళ్ళి బతికే పని లేకుండా వలసలు ఆపటానికి మనందరికీ ఈ 10 లక్షలు ఉపయోగపడతాయి. మన వాళ్ళు ఇప్పుడు చాలా మంది సోదరులు ఇక్కడ బతకటం